ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నమ్మకం నాకు లేని ఎడల నేనేమవుదును. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనము. ఇలాంటి సందర్భాలలో మనకు కలిగే శోధన ఎంత అపారం. మన జీవితంలో భరించడానికి క్షోభలు ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది, విశ్వాసం ఎంత చలించిపోతుంది, హృదయం ఎంత కలవరపడుతుంది. ఇక నేను తట్టుకోలేను, ఈ పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి, నేనేం చేయాలి, విసుగు చెందవద్దంటున్నాడు దేవుడు. కానీ కష్టాలకు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? అసలు ఎవరైనా స్పృహ తప్పబోతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరు ఏమీ చేయలేరు. నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. స్పృహ తప్పే ముందు నీకు తోడుగా నిలబడ్డ నీ సన్నిహితుడు భుజాల మీద ఆనుకోవడానికి ప్రయత్నిస్తావు, వాలిపోతావు, విశ్రాంతి తీసుకుంటావు. నువ్వు నేల మీద పడకుండా అతను నిన్ను పట్టుకుంటాడన్న నమ్మకంతో అతన్ని ఆనుకుంటావు. మనం శ్రమలో శోధింపబడి సొమ్మసిల్లినప్పుడు ఇంతే. బలవంతులై ధైర్యంగా ఉండండి అని కాదు దేవుని సందేశం. ఎందుకంటే మన బలం, ధైర్యం మనల్ని విడిచి వెళ్ళినాయని ఆయనకు తెలుసు. ఆయన మృదువుగా పలికే మాట ఒక్కటే, ఊరకుండండి, నేనే దేవుడినని తెలుసుకోండి. భక్తుడైన హడ్సన్ టేలర్ తన అంతిమ దినాల్లో శారీరకంగా నీరసించిపోయిన స్థితిలో ఒక మిత్రుడికి ఇలా రాశాడు: కలం పుచ్చుకొని రాయలేనంత బలహీనంగా ఉన్నాను. బైబిల్ని చదవడానికి కూడా శక్తి లేదు, ప్రార్థన కూడా చేయలేను. నేను చేయగలిగినంతల్లా దేవుని చేతిలో పసిపాపలాగా పడుకొని ఆయన మీద నమ్మకం ఉంచడమే. ఈ భక్తవరేణ్యుడు తనలో ఉన్న ఆత్మ తీవ్రతను, శారీరకమైన నీరసం అవస్థలు మబ్బులాగా కమ్మిన వేళ నిశ్చింతగా దేవుని చేతిల్లో వాలిపోయి నమ్మకం ఉంచాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడిగేది కూడా ఇది. శ్రమల అగ్ని జ్వాలల్లో నువ్వు సొమ్మసిల్లిపోయినప్పుడు లేని ఓపిక, శక్తి తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించనక్కరలేదు. ఆయన దేవుడని గుర్తించి అన్నీ ఆయనకు అప్పగించి నిశ్చింతగా ఉండడమే. ఆయన నిన్ను ఆదుకుంటాడు, క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు. మనం ఎంత గాఢంగా సొమ్మసిల్లితే దేవుడు అంత శక్తినిచ్చే మధురామృతాన్ని మనకి త్రాగనిస్తాడు. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనము. నిబ్బరంగా ఉండు, మోసగించలేదు దేవుడు ఇంతకు ముందెన్నడు. ఎందుకు విడనాడేడు నేడు, తన రెక్కల నీడ నీకాశ్రయమని పలికాడు. దొరికేను నీకు క్షేమపు గూడు, తీయని పాట హాయిగా పాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.